తన ఈ సేవలను అందించి అనేక ప్రజా ఉపయోగకరమైనటువంటి ప్రజల సంక్షేమానికి పాటుపడి నేరాలు ఘోరాలు జరగకుండా కాపాడి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అనేక ఆత్మలను దేవుని సన్నిధికి నడపడానికి వారి వంతు కృషిగా అనేక పాస్టర్లను ప్రోత్సహిస్తూ దేవుని సేవను ముందుకు కొనసాగింప చేస్తున్నటువంటి జి ఆల్ఫ్రెడ్ గారు, గుజ్జలగూడి జాన్సన్ గారి సోదరుడు మన మధ్య ఉండడం మనకెంతో ఆనందదాయకం. వారు వచ్చి కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పాల్సిందిగా వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఈ వివాహ వేడుకకు విచ్చేసినటువంటి మీ అందరికీ, మరి ముఖ్యంగా కొన్ని నిమిషాల్లో జతపరచబడబోతున్నటువంటి వధువులకు ప్రభువైన యేసు నామమున శుభములు తెలుపుతూ ఉన్నాను. ఈ సందర్భంగా 1-2 విషయాలు నూతన వధువులకు సూచించాలని ఆశిస్తున్నాను. బహుశా క్రైస్తవ వివాహ వేడుకల్లో ఈ వాగ్దానాలను చదివిస్తారు పాస్టర్ గారు. బహుశా కాసేపు ఇంతరం చేస్తారనుకుంటాను. ఆ తర్వాత వివాహ కార్యక్రమం జరిపిస్తారు. వివాహం జరిపినట్లుగా ఒక ధృవీకరణ పత్రం, మ్యారేజ్ సర్టిఫికేట్, అది కూడా జారీ చేస్తారు. దానితో పాటు వారు చేస్తున్నటువంటి ప్రమాణాలు లామినేట్ చేసి ఇస్తే మంచిదేమో, సో దట్ దే విల్ నాట్ ఫర్గెట్ ఇట్. వాళ్ళు పెళ్లినాడు చేసినటువంటి ప్రమాణాలు జీవితాంతం గుర్తుంచుకునేలాగా లామినేట్ చేసి ఇస్తే కూడాను చాలా శుభదాయకంగా ఉంటూ ఉంటుంది. సరే, భక్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2 మాటలు అంటున్నాడు, ఇంగ్లీష్ మాటలు భార్యను ఉద్దేశించి. వైఫ్స్ సబ్మిట్ టు యువర్ హస్బెండ్స్. సబ్మిట్. ఇప్పుడు అయ్యగారు చెప్పారు, భార్యలు భర్తలకు లోబడి ఉండమని. రెండవ మాట భర్తలకు కూడా మరొక సూచిక ఆయన చేశారు. అదేంటంటే, లవ్ యువర్ వైఫ్స్ యాజ్ క్రైస్ట్ లవ్ ద చర్చ్. ప్రభువైన క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా మీ భార్యను ప్రేమించుడి. ఏ విధంగా ప్రేమించాడు అంటే, ఆయన ప్రాణాన్ని శిలువపై త్యజించేంత వరకు ప్రేమించాడు. He has sacrificed his life for the sake of the church. చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణం, అంటే ప్రాణాలని అర్పించేంతగా భార్యను ప్రేమించుకున్నాడు. వెంటనే కొంచెం 2 వచనాలు కిందకి దిగడంలోనే పౌలు ఇంకొక మాట కూడా అన్నాడు, లవ్ యువర్ వైఫ్స్ యాజ్ యు లవ్ యువర్ ఓన్ బాడీ. మీ దేహమును ఎలా ప్రేమిస్తారో ఆ విధంగానే మీ భార్యలను ప్రేమించమన్నాడు. అంటే మొదటిదేమో ఉన్నతమైనటువంటి ప్రమాణం. ఆ ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి 2 పదాల అర్థం కూడాను చాలా మంది భక్తులు ఒకటేనని విశ్లేషించారు. నీ యొక్క పర్సనాలిటీ ఏదైతే ఉందో, ద హోల్ థింగ్ బిలాంగ్స్ టు యువర్ హస్బెండ్. దేర్ ఇస్ నథింగ్ విచ్ యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ యువర్ ఓన్. అలాగే ప్రేమించు అనేటువంటి పదంలో ఉన్నటువంటి నిగూఢాంతం ఏంటంటే, యూదా సమాజంలో యూదులుగా పడతబడడం ముందు ప్రార్థిస్తారు కదా, వారి యొక్క ఆత్మను దేవునికి అర్పించుకుంటూ వారి ప్రార్థనలో ఒక మాట అంటారండి, దేవా నీకు చాలా వందనాలు, ఎందుకంటే
రెండవది నన్ను స్త్రీగా సృష్టించలేదు. అంటే స్త్రీకి యూదా సమాజంలో అసలు స్థానమే లేదు, ఉండేది కాదు. అండ్ మూడవది, స్త్రీ ఇస్ నాట్, స్త్రీ అనేటువంటిది యూదా సమాజంలో ఒక వ్యక్తి కాదు, ఒక వస్తువు. యూదా సమాజంలో నేటి కూడాను స్త్రీ అనేటువంటిది ఒక వ్యక్తి కాదు, ఒక వస్తువు. which is kept at the disposal of the man. సో అప్పటి నుంచి, ఆ సమాజం నుంచి ఇప్పుడు సమాజం ఎంతో పురోగతి చెందింది. స్త్రీలు కూడాను పురుషులతో సమానమైనటువంటి భావన దాదాపుగా అన్ని దేశాల్లో కూడాను ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ కూడాను క్రైస్తవ వివాహం సుఖమయంగా సంతోషంగా ఉండాలి అంటే భార్యలు భర్తకు లోబడి ఉండాలి, భర్తలు భార్యను ప్రేమించాలి. సబ్మిట్ అండ్ లవ్. I advise both of you to remember. అంటే ఈ పదాలు గుర్తుంచుకోవడం కాదు, కానీ ఆ పదాల్లో ఉన్నటువంటి అర్థాన్ని మీరు గుర్తుంచుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు మీ యొక్క కుటుంబ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అలాగే ఆశీర్వదించాలని నా ప్రార్థన. కట్టి కొట్టి తెచ్చే అనే విధానంలో అనేక చక్కటి మాటలు చెప్పినటువంటి ఆల్ఫ్రెడ్ గారికి దేవుడి పేరిట వందనాలు తెలియజేస్తూ, దయచేసి మనం కూడా ఒకసారి దగ్గరగా దేవుడికి వందనాలు మన చప్పట్ల ద్వారా తెలియజేద్దాం. రవి ప్రకాష్ గారు వాళ్ళు గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తూ తన పనిని కొనసాగిస్తూ, అలాగే దేవుని పనిని కూడా కొనసాగిస్తూ చాలా ఉత్సాహవంతుడు. చాలాసార్లు మా మధ్య ఎల్లందు కూడా వచ్చి తన యొక్క ప్రసంగాన్ని వినిపించి అనేక ఆత్మలకు దారి చూపెట్టడం జరిగింది. వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను.
థ్యాంక్ యూ సార్. చక్కటి పాట పాడి అందరినీ ఆనంద సాగరంలో ఉరుతలుగేలా చేశారు. మనం ఇప్పుడు అతి కీలకమైనటువంటి ఘట్టానికి చేసినాం. ఇప్పుడా అని చూసి గాడి వచ్చేది. బాబు గారు జాన్సన్ గారు చెప్తూ ఉంటారు, మా కుటుంబంలో ఏ మ్యారేజ్ జరిగినా కూడా రెవరెండ్ పి రాంబాబు గారే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు చేసిన ప్రతి మ్యారేజ్ కూడా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతూ ఉన్నాయి. కాబట్టి పాస్టర్ రాంబాబు గారే మా యొక్క ఆస్థాన పాస్టర్ అని చెప్పేసి వారిని ఎంతగానో గౌరవిస్తూ వారి గురించి పదే చెప్తూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని వారి యొక్క హస్తాలతో నడిపించాల్సిందిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి బిగ్గరగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే అతి ఆనందకరమైనటువంటి సమయంలో మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నత ప్రేమను బట్టి కేవలం దేవుని యొక్క ప్రేమ, ఈ కుటుంబం మరి ముఖ్యంగా ఉచ్చర్లపూడిగా నేను చిన్నవాడిని అయినప్పటికీ వారు చూపుతూ ఉన్నటువంటి ఆదరణను బట్టి మరొకసారి ప్రభు పేరిట వారికి ప్రత్యేక శుభవందనాలు తెలియజేసుకుంటూ, దాదాపు 12-13 సంవత్సరాలుగా మరి తాళ్ళూరు కానివ్వండి, సత్తెనపల్లి కానివ్వండి, ఆయా ప్రాంతాలు దేవుని సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు అత్యధికంగా ఒక సువార్తికునిగా, ఒక దైవ సేవకునిగా, దైవ చిత్తానుసారంగా బస చేయడానికి, దేవుని పని నిర్విఘ్నంగా చేయడానికి మా ప్రియతముడు శ్యామ్, అలాగే జాకబంకులు వారి కుటుంబం వారు ఎంతగానో ఆదరిస్తూ ఉన్న విధానాన్ని సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి ఇంత మునుపు తాళ్ళూరు ప్రాంతం నేను ఐజయ్ గారి జ్ఞాపకాలతో అనుకుంటాను. ఒక పర్యాయం వర్తమానం అందించడానికి నా సేవా జీవితంలో చాలా వివాహాలు చేశాను. కానీ ఈ వివాహానికి ముందు అంకుల్ వాళ్ళు, జాన్సన్ అంకుల్ వాళ్ళు కాల్ ఇవ్వడానికి వచ్చినప్పుడు బాగానే ఉన్నాను. తర్వాత మరి పెళ్లి కుమారుడు, అలాగే వారి బ్రదర్, తర్వాత శ్యామ్ మీరు వచ్చినప్పుడు నాకు హార్ట్ అటాక్ అయి హాస్పిటల్లో ఉండాల్సినటువంటి మరి అవసరం ఏర్పడింది. ఒక విధంగా సంకోచించాను, ఎలా ఉంటుందో పొజిషన్ తెలియదని. హైపర్ టెన్షన్ వల్ల, సవిస్తారమైన ప్రయాణాల వల్ల, మరి కొన్నిసార్లు వర్తమానం అందించేటప్పుడు దినానికి 4-5 వర్తమానాలు అందించడం, హై పిచ్లో తెలియకుండానే మాట్లాడడం, ఇవన్నీ కలిసి హైపర్ టెన్షన్, సైలెంట్ హైపర్ టెన్షన్, హార్ట్ బ్లడ్ పంపింగ్ కూడా 30% పడిపోయింది.
ఎన్ఆర్ఐలో ఐసీయూలో 3 రోజులు ఉండి ఆ తర్వాత ఇంకో 2 రోజులు తర్వాత గడిపి ఒక ఎంతైనా మంచిదని తలపోస్తూ ఉన్నాను. ఇప్పటికే సమయం 5 నిమిషాలకు 1 గంట అయింది. సామెత ఉంటుంది, ఎంత పెద్దలగడ లేచినా చింతల గుట్ట దగ్గర తెల్లారుతుందంట. మన క్రిస్టియన్ మ్యారేజెస్ ఎలా ఉంటాయంటే పాపం మైండ్ మాత్రం చాలా త్వరగా జరిగించాలని ట్యూన్ అయి ఉంటుంది. దాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి ఏదో ఒక విధంగా ఆలస్యం అవడం, ఏదో ఒక నుండి మీ గడియారాలే చూపిస్తారు, లేక ముగించుకొని డైరెక్ట్ అవుతారు. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. అందుచేత మీ చేత చెప్పించుకునేదాకా నేను ఉండను. కానీ సమయోచితమైనటువంటి 2 మాటలు దేవుని వాక్యంలో నుంచి క్లుప్తమైనటువంటి వారు ఉండొచ్చు. ఏదో సమాజం కొరకు భార్యాభర్తలుగా జీవిస్తూ కుటుంబాలు మాత్రం నరకప్రాయంగా మారిపోయినటువంటి వారు కూడా మన మధ్యలో ఉండొచ్చు. దూరం నుండి చెరువు నుండి దేవుని మాటలు ఆలకించే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయం ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటూ ప్రతి ప్రార్థన ద్వారా ఈ మాటలు తెలియపరచాలని ఆశపడుతున్నాను. దయచేసి తనలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన దేవ, శాశ్వతమైన మీ కృపను బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. నాయన, ఈ ప్రశస్తమైన సమయంలో మీరు ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి శుభదినమున మీ కుమారుడు వినయ్ను అలాగే రాగజాను మీరు ప్రేమించి నాయన మీ చిత్తానుసారముగా మీ గాయపడిన బాహువులతో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుని మీ వర్షమై ఉందని మేము నమ్ముచూ ఉన్నాము. మా ప్రభువా, చేరి వచ్చినటువంటి అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. సమస్త మహిమ మీకే ఆపాదిస్తూ జరగదగిన కార్యక్రమం అంతటిని మీ నామ మహిమార్థమై జరిగించమని, ముఖ్యముగా జతపరచబడలేనటువంటి వధూవరులను మీ చేతులకు అప్పగిస్తూ వారికి కావలసిన శ్రేష్టమైన సంగతులు మీ జీవవాక్యములో నుంచి విడిచిపెట్టించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసం ఉంచి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట రాయబడింది. చదువుకున్నారు, ప్రయోజకులయ్యారు. వారిని బట్టి దేవుని స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రస్తుత కాలం దేవుడు కావాలి, లోకం కావాలనుకునేటువంటి పరిస్థితుల మధ్య మనం నెలకొని ఉన్నాం. మరి ఈరోజు వినయ్ మరియు రాగజ వీరిరువురి పట్ల దేవుడు తన ఏర్పరచబడి జరిగించే వివాహ కార్యమని నేను ఘంటాపదంగా తెలియపరచడానికి ఏమాత్రం సంకోచించలేదు. చాలా పెళ్లి కార్డుల్లో ఇది యెహోవా వల్ల కలిగిన కార్యమని, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినమని, ఇట్లా రకరకాలైనటువంటి మనకు అనుకూలమైన వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి వేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రకారంగా వారి జీవితాలు కానీ, వారి వివాహాలు కానీ, వారి భవిష్యత్ కార్యక్రమాలు కానీ ఉండడం లేదు. కానీ వీరి విషయంలోకి వచ్చేసరికి నేను సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాను, నిశ్చయముగా ఇది క్రైస్తవ వివాహమే. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అన్నాడు. ఈ వాక్యంలో సవిస్తారంగా లోతైన విషయాలు మనం ధ్యానించిన అవసరం లేదు. కానీ ఒక సత్యాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. వివాహం అనేటువంటిది చేయడం అంటూ జరిగితే, జతపరచడం అంటూ జరిగితే ఎవరు చేయాలంటే దేవుడు మాత్రమే చేయాలి. యేసు ప్రభువు వారి దయగలిగిన బాహువుల్లోనే ఆ కార్యక్రమం జరిగించబడాలి అనేటువంటి సత్యాన్ని మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. దేవుడు జతపరిచిన వారిని అంటే ప్రస్తుత దినాల్లో దేవుడు తప్ప రకరకాలైనటువంటి మనుషులు, భిన్న విభిన్న మనస్తత్వాలు, భిన్న విభిన్నమైనటువంటి సంస్కృతుల మధ్య వివాహ జీవితాలే కాదు, క్రైస్తవ కుటుంబ జీవితాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ప్రభు వారి యొక్క ప్రేమను బట్టి నేను చేరి వచ్చిన మీకు అందరికీ కూడా తెలియపరిచేటువంటి మాట ఏంటంటే, మీకు ఇంకా పెళ్లి కావాల్సిన బిడ్డలు ఉండొచ్చు, లేక